ఫిబ్రవరి నెల 15వ తేదీలోపు కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. 1000 కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం, ఊహించని సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహమైతే లేదండి. ఫిబ్రవరి నెల 15వ తేదీలోపుగా కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు, అలాగే ఫిబ్రవరి నెల 15వ తేదీలోపు కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయాల్లో ఒకటిగా మనం చెప్పవచ్చు. మీరు ఊహించలేనటువంటి జీవితాన్ని సమయంలో మీరు చూడబోతున్నారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని కూడా చూస్తారు. పనులను వాయిదా అసలు వేయవద్దండి. కొన్ని సందర్భాల్లో విశేషంగా వ్యవహరించి సమస్యలను నివారించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. గణపతిని ఆరాధించడం శుభకరం. అంతేకాదు మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ అనేది మీకు ఈ సమయంలో పెరగనుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శత్రువులతో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో అసలు తల దూర్చవద్దండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. నవగ్రహ ఆరాధన మీకు శుభ్రతమైన ఫలితాలు కూడా అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. గత అనుభవంతో మీరు పనిచేసినట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూశారు కదా ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే ఏడాది రాహువు శని యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కుంభరాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకైతే మంచి ప్రతిఫలం అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు ఈ సమయం ఒక స్త్రీ కారణంగా మీకు అతి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. 1000 కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం మీకు కలగబోతూ ఉంది. గత సంవత్సరం అనేక సమస్యల నుండి మీరు ఉపశమనం అయితే ఈ సమయంలో లభించనుంది. ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది. ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కాలంలో ప్రమాదకరమైన పనులకు మీరు చాలా దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా ఈ సమయంలో పూర్తి కాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ ఏడాది మెరుగైన ప్రయోజనాలు అనేవి ఉంటాయి. శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం వీరికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో కూడా స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు. వ్యాపారపరంగా కుంభరాశి వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో
అద్భుతమైనటువంటి పురోగతి అనేది ఉంటుంది. ఎందుకంటే మార్చి 29వ తేదీ నుండి కూడా శనిదేవుని సాడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మస్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహు లగ్నస్థానంలో ఉండడం చేత గొడవలు అనేవి కనిపిస్తున్నాయి. గత ఏడాది కంటే కూడా మీకు చాలా శుభప్రదంగా కూడా ఉండబోతోంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. ఈ కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు, అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనుల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి కూడా తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కనపరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమపైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ఆలోచించేవారని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.